రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 32వ వచనం నుండి 2వ అధ్యాయము 9వ వచనం వరకు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్రుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 2వ అధ్యాయము 20వ వచనం వరకు. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము లేకనే నశించదు. ధర్మశాస్త్రము కలిగిన వారై ధర్మశాస్త్రం కలిగిన వారే పాపము చేసిన వారందరూ పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు ధర్మశాస్త్రం లేని అంజనులు స్వాభావికముగా స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ధర్మశాస్త్రమైన సంబంధమైన క్రియలను చేసిన ఎడల చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ధర్మశాస్త్రం అట్టి వారి మనస్సాక్షి కూడా అటవారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను సాక్ష్యం ఇచ్చుచుండును. వారి తలంపులు వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను లేక తప్పు లేదని చెప్పుచుండును. ధర్మశాస్త్ర సారము ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. తమ హృదయములలో రాయినట్టు చూపుచున్నారు. దేవుడు దేవుడు నా సువార్త ప్రకారము నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను మనుషుల రహస్యములను విమర్శించు దినమందు విమర్శించుదును. ఈలాగు జరుగును. ఇలాగ జరుగును. నీవు యూదుడు అని పేరు పెట్టుకుని నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? దేవుని యందు ఆశ్రయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, నేను గురుది వారికి త్రోచుపు వాడు చీకటిలో ఉండు వారికి వెలుగును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బుద్ధిహీనుడికి శిక్షకును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని బాలుడికి ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? నీ అంతటి నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా?